ప్రముఖ నటి పావలా శ్యామల కన్నుమూశారు అంటూ ఒక చేదు వార్త తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు తెలుస్తోంది. తనకి హార్ట్ అటాక్ రావడంతో మృతి చెందారు అంటూ సమాచారం అందుతోంది. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు శ్యామల. అర్ధరాత్రి 1:52 సమయంలో శ్యామలకు తీవ్రమైన గుండెపోటు వచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉస్మానియా మార్చురీలో పావలా శ్యామల మృతదేహం ఉంచారు. కొన్నేళ్లుగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో శ్యామల జీవన పోరాటం చేస్తున్నారు. శ్యామల కుమార్తెకు కూడా తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నాయి. తనదైన నటనతో ఎంతోమందిని నవ్వించారు శ్యామల. ఇప్పుడు మెగా ఫ్యామిలీ శ్యామల కుటుంబానికి అండగా నిలబడ్డట్లుగా కూడా తెలుస్తోంది. గతంలో చిరంజీవి, పవన్, అల్లు అర్జున్ సాయం చేశారంటూ కూడా సమాచారం. ఈ నేపథ్యంలో తీవ్ర అనారోగ్యంతో పాటు అర్ధరాత్రి వచ్చినటువంటి గుండెపోటుతో ఆమె తుది శ్వాస విడిచినట్లుగా తెలుస్తోంది. ఉస్మానియా ఆసుపత్రిలో ప్రజెంట్ అక్కడ మార్చురీలో ఉంచారు. ఆమె అసలు పేరు శ్యామల. పావలా శ్యామలగా వెరీ పాపులర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చి కొద్దిగా ఎదిగి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక హాస్య నటిగా ఎన్నో మంచి పాత్రలు చేశారు. 1985లో మొట్టమొదటిసారిగా బాబాయి అబ్బాయి అనే చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నారు. మనందరికీ చాలా సుపరిచితమే. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఇక చివరి దశలో ఆర్టీవీతో మాట్లాడినటువంటి మాటలు కూడా మీకు అక్కడ ఆ విజువల్స్లో మీరు చూడొచ్చు. అప్పటికే పూర్తిగా ఇక వృద్ధాప్యం పూర్తిగా ఆమె ఆరోగ్యాన్ని అప్పటికే పాడు చేసింది. అలాగే అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఇక అర్ధరాత్రి ఒక్కసారిగా వచ్చిన గుండెపోటుతో ఆమె ప్రాణాలు విడిచింది అంటూ కూడా తెలుస్తుంది. నిర్మల జాయిన్ అవుతున్నారు. నిర్మల, పావలా శ్యామల కన్నుమూశారు అంటూ తెలుస్తుంది. అసలు వాళ్ళ కండిషన్ ఏంటి? ప్రజెంట్ ఫ్యామిలీ కండిషన్ ఏంటి? ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే మెగా ఫ్యామిలీ చివరిలో అండగా ఉన్నారు అంటూ కూడా చెప్తున్నారు. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నందు, పావలా శ్యామల కొన్ని సంవత్సరాల నుంచి కూడా హెల్త్ ఇష్యూస్ తోటి బాధపడుతూ ఉంది. ఆమెకు హార్ట్ ప్రాబ్లం కూడా అయ్యి ఒక 3 సార్లు సర్జరీ కూడా అవ్వడం జరిగింది. అదే విధంగా కూడా తనకు లంగ్స్ ప్రాబ్లం కూడా ఉండడం జరిగింది. తను దాదాపు కొన్ని 50-60 సినిమాలే కాకుండా తనకు 100కు పైగా సినిమాలు నటించినప్పటికీ కూడా తర్వాత తనని అపోలో ఆసుపత్రిలో కూడా చేర్పించడం కూడా జరిగింది. అపోలో ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత కూడా తనకు కొంచెం చక్కబడ్డాక మళ్ళీ తను బయటికి రావడం జరిగింది. తనకు ఒక కూతురు కూడా ఉంది. కూతురు కండిషన్ కూడా కొంచెం మెంటల్లీ డిస్టర్బ్డ్ గా ఉంటది కాబట్టి తనకు ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుంటూనే వస్తూ ఉంది. తర్వాత తను ఆసుపత్రి ఇద్దరి హెల్త్ కండిషన్ అనేది చాలా వరకు క్షీణించిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోకుండా ఉండిపోయారు అనేది కూడా ఆమె ఎన్నో సార్లు చెప్పుకొచ్చింది. మీడియా ముఖంగా కూడా చెప్పుకొచ్చి తను చాలా బాధపడ్డ క్షణాలు కూడా ఉన్నాయి. చివరి స్టేజ్ లో ఆమె 1 సంవత్సరం నుంచి కూడా తను ఇబ్బందుల పాలవుతూ ఒక ఆశ్రమంలో కూడా ఉండడం జరిగింది. తను రోడ్డు పైన ఉంటే తీసుకెళ్లి ఆశ్రమంలో కూడా చేర్పించారు. 1 సంవత్సరం కాలం పాటు నుంచి అల్లు అర్జున్ తనకు నెలకు ఇంత అమౌంట్ అని కూడా పంపిస్తూ వచ్చారు. అలాగే పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ కూడా ₹1,00,000 కూడా వాళ్లకు ఇవ్వడం జరిగింది. వెళ్ళి చూసి అదే ఆశ్రమానికి వెళ్ళి చూసి ఆ తర్వాత తనకు ఇంకా ఆరోగ్యం క్షీణించడంతో ఉస్మానియా ఆసుపత్రిలో జాయిన్ చేయడం కూడా జరిగింది. మరి ఉస్మానియా ఆసుపత్రిలో జాయిన్ చేసిన ఎడల కూడా రాత్రి 1 గంటల సమయంలో తను 1:52 సమయంలో కూడా ఆమెకు తీవ్రమైన గుండెపోటు రావడంతో తను ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా ఉస్మానియా ఆసుపత్రి వైద్యులైతే అధికారికంగా ప్రకటించడం కూడా జరిగింది. ప్రస్తుతము ఆమె భౌతికాయాన్ని మాత్రం ఆసుపత్రి మార్చురీలోనే భద్రపరిచినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కూతురు పరిస్థితి అయితే చాలా దీన పరిస్థితిగా కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అదే విధంగా కూడా పావలా శ్యామల గత కొన్ని ఏళ్లుగా కూడా తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కూడా ఆమె
ఇబ్బంది పడడం కూడా చూసాము. ఎందుకంటే చాలా సార్లు మీడియా ముఖంగా చెప్పొచ్చింది, మాకు హెల్త్ పరంగా మెడిసిన్ పరంగా ఇబ్బంది అవుతుంది, ఆర్థిక సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఛాన్సులు కూడా తగ్గిపోయి నాకు నా ఆరోగ్యం కూడా సహకరించలేకపోయింది నాకు అని చెప్పేసి కూడా ఆమె ఎంతో చెప్పుకొచ్చింది. ఈ రోజు ఆమె చిత్ర పరిశ్రమకు దూరం అవడం అనేది కూడా అభిమానులైతే తీవ్రంగా కూడా కలిసివేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె నటన అంతా ఇంత కాదు, ఆమె ఉన్న ప్రతి సినిమా కూడా చూసే ప్రేక్షకులు చాలా అంటే కడుపుబ్బ నవ్వుకొని ప్రశాంతంగా బయటకు వచ్చే సిచ్యువేషన్లు ఎన్నో ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు పావలా శ్యామల కొన్ని సంవత్సరాలుగా కూడా చిత్ర పరిశ్రమలో కనిపించకపోవడం, సినిమాలలో కనిపించకపోవడము అభిమానులు ఎంతగానో కోరుకున్నారు రావాలి మళ్ళీ అని చెప్పేసి. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆమె అందరికీ దూరం అయిపోయింది అనుకోవచ్చు. కానీ మళ్ళా సినిమాల పరంగా అందరిలో బతికే ఉంది. ఆమె సినిమాలు ఎప్పటికీ కూడా గతంలో ఇప్పటి వరకు మీరు చెప్పినట్లుగా పవన్ కళ్యాణ్, అలాగే అల్లు అర్జున్, పూరి, ఆకాష్ కానీ వీళ్ళందరూ హెల్ప్ చేశారు అని చెప్పి మనం విన్నాం తన హెల్త్ కండిషన్ గురించి. బట్ ఇప్పుడు చివరి శ్వాస విడిచారు. మరి డాక్టర్ ఏమో కొంచెం మానసికంగా సరిగా లేదు అని చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎవరైనా పోతే అందరూ అటెన్షన్ ఉంటుంది, చాలామంది వస్తారు చూస్తారు. మరి ఇలాంటి ఎవరైనా చిన్న చిన్న ఆర్టిస్టులు ఇలా వెళ్ళిపోతే వాళ్ళని పట్టించుకునే పరిస్థితి ఉందా ఇండస్ట్రీలో? వాళ్ళ కండిషన్ ఏంటి? మరి ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఎవరైనా అసలు ఒక భరోసా ఇచ్చే అవకాశం ఉందా? అంటే మా అసోసియేషన్ కానీ ఇలా ఉన్నాయి కదా కొన్ని. నందు ఖచ్చితంగా కూడా వాళ్ళు భరోసా ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పావలా శ్యామల ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని కూడా చాలా సార్లు చాలా మంది సినీ ప్రముఖులు, హీరోలు, ఇటు దర్శకులు కూడా తనకు హెల్ప్ చేస్తా వచ్చారు. ఆ తర్వాత ఎందుకంటే తనకు చేయాల్సిందంతా కూడా చిత్ర పరిశ్రమ నుంచి అందింది. ఆమె చిన్న ఆర్టిస్ట్ ఏం కాదు, చాలా పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద ఆర్టిస్టులతో కలిసి చేసిన సినిమాలు, తనను చేసిన సినిమాలు కూడా. కాబట్టి చిత్ర పరిశ్రమ మనకు గుర్తించి ఆమె ఒక మనుషులలో గుర్తుండిపోయే పాత్రను చేసింది. కాబట్టి ఆమెను ఒక మంచి నటిగా కూడా గుర్తించడం జరిగింది చిత్ర పరిశ్రమ. కాబట్టి ఇప్పుడు కొంతమంది అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. పెద్ద హీరోలు రాకపోయినప్పటికీ వాళ్ళు సానుభూతి తెలియజేసే అవకాశం కూడా ఉంది. అలాగే కొంతమంది దర్శకులు కానీ, కొంతమంది చిన్న ఆర్టిస్టులు కానీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. మరి ఏం జరుగుతుంది అనేది కూడా చూడాలి. ఇన్ని రోజులు అనాథాశ్రమంలో ఉన్న పావలా శ్యామల మరి ఇప్పుడు ప్రభుత్వమే ఆమె అంత్యక్రియలు చేయాల్సి వస్తుందా, లేకపోతే చిత్ర పరిశ్రమ ఏమన్నా పట్టించుకుంటుందా, చిత్ర పరిశ్రమ ముందుకొచ్చి చేస్తుందా అనేది ఇప్పుడు వేచి చూడాల్సిన అవసరం అయితే వచ్చింది అనుకోవచ్చునండి. రైట్ థ్యాంక్ యూ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉండండి. సో ఇప్పుడు పావలా శ్యామల మృతి చెందిన తర్వాత మరి ఆమె కుటుంబం పరిస్థితి ఏంటి అనేది చాలామందికి వస్తున్నటువంటి ప్రశ్న. ఆమెకు ఒక డాటర్ ఉన్నారని, ఆ డాటర్ కండిషన్ సరిగా లేదని